ఓం శ్రీ గురుభ్యో నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అఖండ మండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శనం యోగం తస్మై శ్రీ గురవే నమః. సద్గురు స్వామి పాదారవిందములు నమో నమః. సద్గురు స్వామి పాదారవిందములు నమో నమః. సద్గురు స్వామి పాదారవిందములు నమో నమః. మనకు గురు స్వరూపాన్ని ఇప్పుడు రెండు రూపకాలుగా చెప్పారు. ఇట్లా బాహ్యంగాను అంతరంగాను. అవును. ఇప్పుడు పరమాత్ముడు ఒక గురు స్వరూపంగానే మనకు తారకాన్ని బోధించుండేది. అవునైనా. ఇప్పుడు ఆ గురు స్వరూపము అనేది లేకపోతే ఆ తారకాన్ని ఇవ్వడానికి కూడా అవకాశం ఉంది. వేరే రూపంగా ఇవ్వడానికి లేదు. ఇప్పుడు ఆ గురు స్వరూపం అనేది అన్నిటికీ మూలమైంది మనకి. ఇప్పుడు 84 లక్షల జీవరాశులకు తెలియనటువంటిది తెలియజేసి వారి సరైన మార్గంలో పెట్టేటువంటి ఇదే ఆ గురు స్వరూపం యొక్క ఇది. ఇప్పుడు ఆ రూపంగా ఒక గురు స్వరూపము దగ్గరికి అంటే పూర్తిగా జ్ఞాన మార్గంలోకి తీసుకొని రావడమే. అజ్ఞానంలో ఉన్నటువంటి వారిని జ్ఞాన మార్గంలోకి తీసుకొని వచ్చి వారిని ఎక్కడే వారి సహజ స్థితికి మార్చి వారిని యథాస్థానానికి చేర్చడమే వారి యొక్క బాధ్యత. ఇప్పుడు అటువంటి అది ఎవరు స్వీకరించారంటే స్వయంగా ఇప్పుడు ఆ పరమాత్ముడే ఈ రూపంగా మనందరికీ కూడా అందిస్తున్నాడు. ఎందుకంటే ఇక్కడ ఒక జన్మ రావాలన్నా చాలా కష్టమైన పని. ఒక దానికి తగినట్టు కర్మలు రావాలన్నా కష్టమైన పనే. కర్మలు ఇదేమో ఇప్పుడు జన్మ వచ్చిందే కాదు, దానికి తగినట్టు ఆ కర్మలు అనేది కూడా రాకపోతే మనం ఏం చేయలేము. మన ముందు ఇప్పుడు అనేక మంది అనేక కర్మలు చేస్తూనే ఉంటారు. వారు తెచ్చుకున్న దీన్ని బట్టి అనేక మంది చేస్తున్నారు. ఇప్పుడు మన మనసు అన్నది అట్ట మారిపోతే మనం ఏం చేయలేము. అంటే ఇటువంటి పరిస్థితుల్లో ఇంత ఉత్కృష్టమైనటువంటి దీనిలో కూడా మనకు ఆ మనసు అన్నది కనీసం భగవంతుని నుంచి ఒక గురు స్వరూపం నుంచి పరమాత్మ పైన నిలబడాలంటే చాలా కష్టతరమైనటువంటి విషయం. ఎందుకంటే ఇక్కడ అన్నిటికీ మూలమైంది మనస్సు కాబట్టి ఆ మనస్సు ఇన్నిటిలో నుంచి తీసుకొని వచ్చి అది నిలబడడం కష్టమైన పని. ఇప్పుడు అటువంటి దీన్ని ఒక మనకు జన్మే కాకుండా తారకమే కాకుండా మనం పూర్తిగా ఇప్పుడు తీసుకొని వచ్చి ఆ మనసుని మరల్చడం అనేది మనకు అటువంటి కర్మలు కల్పించి అటువంటి కర్మలు చేయించి ఆ దారిలోకి రావాలన్నా కూడా ఎంతో ఇది వారి అనుగ్రహం లేకపోతే ఇవన్నీ జరగవు. అవునండి.
మనం అనుకుంటున్నాము, మనం చేస్తున్నాము, మనం పొందుతున్నాము, మనం జీవిస్తున్నాము అనే ఒక దీంట్లో మనం ఉన్నామే కానీ అవునండి. ప్రతిదీ కూడా మనకు తెలియకనే ఎప్పుడైతే వారి యొక్క పాదాన్ని పట్టినామో అవునండి. అప్పటి నుంచి వారి అనుగ్రహంతోనే మనకు అన్నీ కూడా కలుగుతూ ఉన్నాయి. మనము అవునండి. మనము చూసినా చూడకపోయినా, అవునండి. మనం ఆలోచించినా ఆలోచించకపోయినా వారి యొక్క ఇది మనల్ని వెంటాడుతూనే ఉంది. అవునండి. అది మనం గమనించలేదు కాబట్టి అది మనకు తెలియబడదు. గమనిస్తే తెలియబడుతుంది. అవునండి. ఇలా ప్రతి ఒక్కటి కూడా మనకు బాహ్యపరమైనది ఏవైతే ఉందో సృష్టిపరంగా, అవునండి. పంచభూతాల పరంగా, 84 లక్షల జీవరాశుల పరంగా, అవునండి. ఈ కర్మ సిద్ధాంతం పరంగా, అవునండి. ఈ మానవుని సృష్టి పరంగా కానీ, ఈ జ్ఞానపరంగా కానీ, అజ్ఞానపరంగా కానీ, సత్యము అసత్యము, శాశ్వతము అశాశ్వతము గురించి, నిజము అబద్ధం గురించి, అంటే ఇవన్నీ కూడా ఒక బాహ్యంగానే, ఇదంతా ఉండేదంతా బాహ్యంగానే మనము ఉండాలి. ఇప్పుడు ప్రతి బంధము, మనతో కూడా ఉండేటువంటి ప్రతి బంధముతో మనం ఎలా ముడిపడి ఉండామనేది, ఎట్లా దీనంతా కూడా శాశ్వతం అనుకోండేది, జీవిస్తా ఉండేది. ఇక్కడ మనకు కనపడతా ఉండే ప్రతి ఒక్కటి, సూర్య చంద్రాదులు కానీ, పంచభూతాలు కానీ, ఏవైతే మొత్తం కనపడతా ఉన్నటువంటి వాటిని అన్నిటినీ ప్రతి ఒక్కటి ఇది శాశ్వతమా అశాశ్వతమా అని ఒక ఇది సత్యమా ఇది అసత్యమా అని తెలియజేయడము బాహ్యపరంగా ఉన్నటువంటి గురువు దగ్గర ఉంది. ఎందుకంటే వారి యొక్క ద్వారానే ఇది మనము ఈ మొత్తాన్ని తెలుసుకోగలుగుతాం. ఈ బాహ్యము ఇలాంటిది, ఇప్పుడు మనము ఇలా జీవిస్తున్నాము, ఇక మీదట ఇలా జీవించాలా, ఇలా జీవించగలిగితేనే మనం శాశ్వతాన్ని పట్టుకోగలము, సత్యాన్ని పట్టుకోగలము అని ఒక మనము ఎలా అయితే స్థూల దేహంతో మనము ఉన్నాం కాబట్టి, స్థూల దేహంతో ఉండేటప్పుడు స్థూలాన్ని నమ్ముతాం కాబట్టి, ఇప్పుడు ఆ స్థూల స్వరూపం ద్వారానే ఈ స్థూలాన్ని గురించి, ఈ సత్యాన్ని గురించి కూడా మొత్తం తెలియజేయాల్సి ఉంది. వేరే రకంగా ఇక్కడ చెప్పేదానికి లేదు. మనకి ఇంకా ఇది ఫలానా అని చెప్పాలంటే ఏ రూపంగా చెప్పాలా? ఒక స్థూల రూపమే సాటి మానవుడిగానే మాట్లాడుతూ ఉన్నటువంటి మానవుడే తెలియజేయాలి. వేరే రూపం మాట్లాడేదానికి, వేరే శరీరం మాట్లాడేదానికి లేవు, మాటలు లేవు, ఇన్ని జీవరాశులకి లేవు, ఏ ఒక్కదానికి ఆ అవకాశం లేదు. ఒక మానవుడికే ఉంది మాట్లాడేదానికి అవకాశం. ఇప్పుడు ఆ మాట ద్వారానే, ఆ సత్యమైన వాక్కు ద్వారానే మనకు ఏది వెలుగు, ఏది చీకటి, ఏది నిజము, ఏది అబద్ధము, ఇవన్నీ ప్రతిదీ తెలియపరచాలంటే ఒక గురు స్వరూపంగానే మనకు తెలియాలి. ఇప్పుడు అక్కడ గురు స్వరూపమే అన్నప్పుడు, అక్కడ గురువు అన్నప్పుడే అది అజ్ఞానంతో తొలగబడి జ్ఞానంతో అనేది అక్కడ మొట్టమొదట పదంలోనే వచ్చేస్తాం.
ఆ పదమే ఒక అజ్ఞానం నుంచి బయట తీసుకురావడం. అవునండి. ఆ ఆ అనేది తీసేసి జ్ఞానవంతుడిగా చేయడమే ఇప్పుడు గురువు యొక్క ఇది ఉండేది. అవును. ఇప్పుడు అటువంటి గురువు ఈ సర్వం మనకు కనపడతా ఉండే వాటి గురించి అంతా కూడా మనకు ఇది ఎలాంటిది అని తెలియజేసేటువంటిది బాహ్యపరంగా మనకు చెప్తారు అవన్నీ. అవునండి. లేకుంటే మనము ఈ చూసేదంతా కూడా మనము ఇప్పుడు నిజంగా ఉంది, శాశ్వతంగా ఉంది, సత్యంగా ఉంది, గట్టిగా అవునండి. పట్టుకునేసినాము. అవునండి. ఏది చూసినా నిజం అనిపిస్తుందే కానీ అబద్ధం అనిపించదు. అవునండి. ఏ చిన్న వస్తువు దగ్గర నుంచి మన బంధాల దగ్గర నుంచి ఏది ఏది తీసుకున్నా నిజమే అనిపిస్తా ఉంది. అవునండి. ఈ నిజం అనిపిస్తా ఉండేదాన్ని దాన్నే దాంతోనే ముడిపడిపోయి ఉండే దాని వల్ల అవునండి. దాని నుంచి ఇంక ఎలా బయటపడతాడు ఈ జీవుడు? అవునండి. ఆ జీవుడిని బయట తీసుకురావాలంటే దాని వివరం తెలియజేయాలి. అవునండి. దాని వివరం తెలియజేస్తే బయటపడిపోతాడు. అవునండి. ఇది ఇలాంటిది, ఇది ఇలా అవునండి. తయారైంది, ఇది మూలకంగా ఉంది, అవునండి. నువ్వు నువ్వు ఎలా వచ్చావు, నువ్వు ఎలా వచ్చావు, ఈ వస్తువు ఎలా వచ్చిందో, ఈ బంధం ఎలా వచ్చిందో, అవునండి. నువ్వు ఎందుకు ఇలా పట్టుకోవాల్సి వస్తా ఉంది, దీని చేత నువ్వు ఈ విధంగా నడుచుకుంటున్నావు, అవునండి. ఎందుకు నువ్వు ఇలా చేయాల్సి వస్తా ఉంది, ఎందుకు చేయకూడదు అనేది మొత్తము కూడా వారి అవునండి. యొక్క వివరణ చేత మనకు ఆ అజ్ఞానం తొలగిపోతుంది. అవునండి. మనకు అటువంటి వివరణ, సలహాలు, సూచనలు, విచారణలు, ఇటువంటి సత్సంగాలు ఇవన్నీ మనకు తెలియజేయకపోతే మనము దానిలో నుంచి బయట రాలేము, ఇంకా కోల్పోతాం. అవునండి. ఈ మొత్తం మనకు కనపడేదంతా స్థూలంగానే ఉంది. ఈ స్థూలంగా ఉండేదాన్ని, స్థూలంగా ఉండే స్వరూపమైనటువంటి ఆ గురు స్వరూపమే మనకు వివరించి చెప్పాల్సినటువంటిది ఉంది. కాబట్టి ఆ బయట ఉండేవాడంటే ఈ బయట గురించి పూర్తిగా వివరిస్తే గాని ఈ బయట గురించి నమ్మి ఉండే వాళ్ళకి బోధపడదు. ఎందుకంటే ఇంకా వేరే రూపంగా చెప్పిన ఒక స్వప్నం వల్లే వదిలేస్తాడు ఈ జీవుడు. దీన్ని వదిలిపెట్టలేడు. ఎందుకంటే ఇది అంత తాను తెచ్చుకున్నటువంటిది అంత బలమైనది. తాను వదిలించుకోలేనటువంటి దీనిలో ఉన్నాడు ఈనాడు. ఇప్పుడు ఇలా బయట ఉండేది తెలియజేయకపోతే మనకు ఇంకొక ఉంది అని ఎలా నమ్మతాడు? నమ్మలేడు. ఇప్పుడు ఆ నిజమైనటువంటి సత్యం గురించి తెలుసుకోవాలంటే ఈ అసత్యం గురించి తెలుసుకోవాలి. అప్పుడు ఈ అసత్యం పైన ఉన్నటువంటి భ్రమలు తొలగిపోయి సత్యాన్ని పట్టుకోగలుగుతాడు. ఇప్పుడు ఎంత అయినా కూడా తాను నమ్మి ఉండేది అసత్యాన్ని సత్యంగా నమ్మేసినాడు కాబట్టి కనపడతా ఉండేది అదే ఉంది. ఎంత చెప్పినా దాంట్లో నుంచి బయట రాలేడు. అందుకు ఇప్పుడు ఈ బయట ఉండే ఇది చెప్పగలిగితే అప్పుడు తాను ఈ బయట నుంచి లోపలికి అనేది ప్రయాణం చేయగలుగుతాం. కాబట్టి మొట్టమొదట ఈ బయటని మనం ఎక్కువ తగలకపోయింది. బయట నుంచి ప్రయాణం చేయాలని తనంతట తనకు కుదిరి నమ్మకం కుదిరి నిజమే ఇదంతా కూడా మొత్తం అశాశ్వతమే అని తనకు తెలియబడిన తర్వాతనే తాను సంపూర్ణంగా ప్రయాణం చేయగలరు, అంతర్ ప్రయాణం.
ఎందుకంటే ఇప్పుడు బాహ్య ప్రయాణం అనేది ఇప్పుడు ఎలా వచ్చి ఎలా జీవిస్తా ఉన్నాము అంటే ఇదే నమ్మినాం కదా, ఇది నమ్మితేనే కదా ఇది ఇన్ని చేయగలిగినాము. అవునండి. అంటే ఇప్పుడు పుట్టడం దగ్గర నుంచి తీసుకుంటే ఆనాటి నుంచి చూసినటివి చేసినటివి దీంట్లో అనేకమైన ఉన్నాయి. మనం వయసు తీసుకుంటే ఇన్నేళ్ళ వయసులో ఎన్నెన్నో చేసున్నాం, ఎన్నెన్నో బాల్యం నుండి ఇప్పుడు మనం చేసుండేది ఎన్ని చేసున్నాం, ఎన్ని చూసినాము, ఎన్ని పనులు చేసినాము, ఎన్ని మంచి చేస్తున్నాము, చెడు చేస్తున్నాము, మంచి ఆలోచనలు చేస్తున్నాము, చెడు ఆలోచనలు చేస్తున్నాము, పలు రకాలైన పనులు చేస్తున్నాము. ఇప్పటికే ఇప్పటి వరకు తీసుకుంటే ఎవరెవరి వయసుకి తగినట్టుగా ఎన్ని చేసున్నాము, ఎన్ని కర్మలు చేస్తున్నాము, ఎంత తాగినాము, ఎంత తిన్నాము, ఎన్ని మాట్లాడినాము, ఎన్ని మాటలు మాట్లాడినాము పుట్టినప్పటి నుంచి, ఎంతమంది బంధాలతో కలిసినాము, ఎవరెవరితో కలిసినాము, ఎవరెవరితో ఏమేమి మాట్లాడినాము, ఎవరెవరితో ఏమేమి చేసినాము. దీంట్లో పనికొచ్చేటివన్నీ, పనికిరానేటివన్నీ, మనము ఏమేమి పట్టినాము, ఏమేమి చేసినాము, ఎన్ని చదువులు చదివినాము, ఏమేమి నేర్చుకున్నాము, ఏమేమి దేని కోసం ప్రయత్నం చేసినాము, ఎంతంత దూరాలు ప్రయాణాలు చేసినాము, ఎంతంత డబ్బులు సంపాదించినాము, ఎంతంత డబ్బులు ఖర్చు పెట్టినాము, ఎన్నెన్ని చేతులు మార్చినాము, ఇవన్నీ మొత్తంగా తీసుకున్నా ఇప్పటికిప్పుడు ఆలోచన చేస్తే అవన్నీ ఏమైనాయి. ఇప్పటికిప్పుడు తీసుకుంటే ఇప్పుడు జరిగిపోయిన ఇప్పుడు ఈ కాలం వరకు ఏమైపోయినాయి ఇవన్నీ. అంటే జరిగేది అన్ని అయిపోయినాయి, పూర్తి వెనుతిరుగు చూసుకుంటే మొత్తము చేసేసినాం కానీ అంతా అయిపోయిందే. కానీ ఇప్పుడు చేస్తా ఉండేది కూడా ఇప్పుడు అదే చేస్తాను, సేమ్ అదే ప్రాసెస్ లో మళ్ళీ ముందుకు పోతున్నాం. ప్రజెంట్ ఏం చేస్తున్నామంటే అదే చేస్తాను. ఇప్పటి వరకు ఏదైతే ఇన్ని సంవత్సరాలుగా చేసి పెట్టున్నామో ప్రజెంట్ ఇప్పుడు అదే చేస్తాను. మనం కొత్తగా చేసింది ఏమి లేదు, ఎందుకంటే ఏది నిలబడలా. వెనుతిరిగి చూస్తే చేసినటివన్నీ ఏమైనాయంటే ఒక్కటి నిలబడలేదు. ఎప్పటికెప్పుడు మార్పులు అయిపోతూనే ఉంది. మనము మారిపోయినాం, మన ఆలోచనలు మారిపోయినాయి, మన స్థితిగతులు మారిపోయినాయి. మనలో అన్ని రకాలుగా మనము మార్పు చెందినాం. వాటి గుండా ఎన్నో అనుభవాలు తెచ్చుకున్నాం. అనుభవాలు తెచ్చుకున్నామే కానీ చేసినటువన్నీ ఏమి లేవు, మొత్తం వెళ్ళిపోయినాయి. ఇప్పుడు వాటి గుండా ఏది నిలబడింది, మనలో ఉన్నటువంటి ఆ జ్ఞాపకాలు, ఆ అనుభవాలు, అది మళ్ళీ మనం వాటిని ఏం చేస్తున్నాము ఆ చిత్తంలో పెట్టుకొని మళ్ళీ అవే నెమరేసుకుంటూ మళ్ళీ అవే ముందు కొనసాగించుకుంటూ అవే ప్రయత్నాలు చేసుకుంటూ జీవిస్తా వస్తాము. కాబట్టి అవే ఇప్పుడు ఈనాడు మనకు ఎంత జరిగిపోతా ఉన్నా, ఎంత తిరిగినా, ఎంత చేసినా మొత్తంగా కూడా అదే నమ్మిస్తా ఉంది మనిషిని. నమ్మించి ఆ మాయలో అదే చేపిస్తా ఉంది. తను చేసిన కర్మలు అదే చేపిస్తాం. పూర్వం చేసిన పనులే అవే గుర్తుకొచ్చి మళ్ళీ అదే మర్చిపోలేకుండా అవే చేపిస్తాం మళ్ళా. అవును, ఇది మొత్తం ఏమైంది అని ఒకసారి మనం ఆలోచన చేసుకోవడం లేదు.
ఈ మొత్తం ఏమై ఇంత జీవిత కాలం మనం శ్రమ పడితే, ఇంత జీవిత కాలం మనం అంతా నిద్రాహారాలు మానుకొని ఎన్ని ఆలోచనలు చేసి ఉంటాము, ఎన్నెన్ని సమస్యలకు బాధపడి ఉంటాము, ఎన్నెన్ని కష్టాలకు లోనైపోయి ఉంటాము. ఆ ఏడ్చిందంతా ఏమైపోయింది, ఆ బాధపడిందంతా ఏమైపోయింది, ఆ సంతోషపడిందంతా ఏమైపోయింది, ఆ పోగొట్టుకున్నదంతా ఏమైంది, ఆ మోసపోయిందంతా ఏమైపోయింది. చేసిన శ్రమలన్నీ, చేసినటువంటి ఫలితాలన్నీ, ఎన్నో విజయాలు ఉంటాయి, అపజయాలు ఉంటాయి, అన్ని ఏమైపోయినాయి. ఎన్నెన్నో చదువులు చదివినాం, ఆ చదువులన్నీ ఏమైపోయినాయి. ఎంతంతో సంపాదించినాము, ఆ డబ్బంతా ఏమైపోయింది. ఇప్పుడు ఎన్నో రకాల ఇండ్లు మారినాము, ఆ ఇండ్లన్నీ ఏమైపోయినాయి. పుట్టినప్పటి నుంచి ఇప్పటికి ఎన్నో ఇండ్లు మారుతానే వస్తాను. మార్పు మళ్ళీ కోరుకుంటానే ఉన్నా, మార్పు కోరుకుంటా ముందుకు పోతానే ఉన్నా. జరిగిపోయినటివి ఇంక జరగబోయేది కూడా అంతే కదా. ఇప్పుడు చేసినటివే మళ్ళీ చేస్తాము, అవి కూడా అయిపోయేదే కదా, మళ్ళీ క్లీన్ అయిపోయేదే కదా మళ్ళీ కూడా. ఇప్పటి వరకు ఎలా చేసి ఎలా దాన్ని వదులుకుంటా వచ్చేసినాము, ఇంకా చేయబోయేది కూడా అంతే కదా, వదులుకుంటా వచ్చేదానికే కదా మళ్ళీ చేస్తా ఉండేది. ఇప్పుడు మళ్ళీ మనం బాధపడేది అంతే, మనం ఏడ్చేది అంతే, దుఃఖపడేది అంతే, శ్రమ పడేది అంతే, సంపాదించుకునేది అంతే, మళ్ళీ కట్టేది అంతే, మళ్ళీ బంధాలతో మాట్లాడేదే, మళ్ళీ చేసేదే, మళ్ళీ తినేదే, మళ్ళీ తాగేదే, మళ్ళీ అవే చేస్తున్నాం. అవి టోటల్ గా ముందు చేసినట్టువే మళ్ళీ చేసి ఇప్పుడు దాకా అన్ని వదిలేసినట్టుగానే మళ్ళీ వదిలేదానికే కదా అవి చేసేదాన్ని మళ్ళీ వదిలేదు. ఈ ప్రాసెస్ అంతా కూడా కర్మలో చేస్తున్నాం, వదిలేయాల్సి వస్తా ఉంది. అంటే ఇక్కడ ఏమి నిలబడింది అంటే టోటల్ గా చూసుకుంటే ఏమి నిలబడదు. అంటే మనం చేసిందే మనం అనిపించుకున్నాము, జరిగిపోయింది. ఇప్పుడు దీని నుంచి తెలియబడాలంటే ఈ మానవుడు కోరకపోయాడు దానికి. ఎవరిని కలబెట్టిన 99% ఇది నమ్మిస్తా దీనిలోనే పూర్తిగా ఇమిడిపోయిండే మనము ఎలా బయటపడాలా? మనం ఏర్పాటు చేసుకోండేది ఒక్కటి కాకపోతే ఒకటి మనల్ని పట్టి పీడిస్తా ఉంది. ఇప్పుడు ఈ రోజు ఒక సమస్య గురించి మనము వివరంగా చెప్తాం. నేనా ఒక విషయం గురించి మనము ఇది ఇలా ఉంటుంది అని చెప్పి ఆ విషయం గురించి చెప్తే తనకి ఇంకొక విషయం వచ్చి తగులుకునే కొందికి దాంట్లో పడిపోతా ఉండదు. ఇప్పుడు ఒక విషయం మనకు ఎన్నో రకాలు మానవులకు వచ్చినాక ఇంకా అనేక కర్మలు అనిపించాలి కాబట్టి మనము ఈ కర్మ ఎలా చేయాలా, ఇది సత్యమా అసత్యమా, నిజమా అబద్ధమా అని తేల్చుకొని దాని గురించి వివరంగా తెలుసుకొని దాని నుంచి రియలైజ్ అయ్యే కొందికి వేరే తగులుకునే కొంది దాంట్లో లోనైపోతాం. ఎంత క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నాడు ఆ జీవుడు. ఇప్పుడు ఇటువంటి క్లిష్టమైన పరిస్థితుల నుంచి బయటపడాలంటే సామాన్య విషయం అంటే అది. అందుకే ఎందుకు ఏ రోజుకి ఆ రోజు ఎన్ని విన్నా ఎన్ని జరుగుతా ఉన్నా ఎందుకు లోనైపోతాడు, ఎందుకు పడిపోతాడు అంటే ఈ మాదిరి ఉన్నాయి పరిస్థితులు. వెంటనే తనని పక్కకి తీసుకొని పోయడానికి రెడీగా ఉండాలి. ఒక దాని గురించి తెలుసుకుంటే ఇంకొకటి దాని గురించి ఇంకొకటి వెంటనే ఉన్నాయి. కాబట్టి ఏదో ఒక కర్మ మనల్ని కబలించేస్తా ఉంది. అవి చుట్టుముట్టేసి ఉన్నాయి మనల్ని. ఇప్పుడు ఇక్కడ మనం చెప్పినాము, నువ్వు ఇంకా మారలేదు అనే దానికి లేదు. నేను ఇన్ని విన్నాను, నాలో మార్పు రాలేదు, నేను ఇంకా దీనిలో తగలకపోతున్నాను, దీనిలో లోనైపోతున్నాను అనేదానికి కారణాలు అనేక ఉన్నాయి.
అవునండి. అటుపక్క నుంచి జీవుడు ఏమనేదానికి లేకుండా ఉన్నది. నేను ఈ బాధ తగిలిపోయాను. ఇప్పుడు ఈ పక్క నుంచి మనం ఇన్ని చెప్పినాం కదా, నువ్వు ఇంకా మారలేదు అనేదానికి కూడా లేదు. అవునండి. ఎందుకంటే ఆ జీవుడు ఆ విధంగా తెచ్చుకున్నాడు కర్మలో. పూర్వం నుంచి తెచ్చుకునేటి బలంగా ఉన్నాయి దానివల్ల. అవును. అందుకే ఇప్పుడు మనకి ఆ జ్ఞానం ఎందుకు ఇచ్చినాడంటే ఇది తెలుసుకోవడానికి. ఇది తెలుసుకొని తనంతటిగా పనిలోకి దిగేదాని కోసమే. ఇది ఇప్పుడు మనంతటికి మనము వచ్చి నాయన ఇది సంసారము, మనకు ఇట్లా ఉంటుంది, మనందరము ఇలా జీవిస్తా ఉన్నాము, మనందరికి ఉండేటివి ఇవి అని మనందరికి వచ్చి సత్యాన్ని గురించి తెలియజేస్తే పట్టుకోలేడు. అంటే మనకు ఆ గురుదేవులే వచ్చి ఆ గురు స్వరూపంగా మనకు వచ్చి ఇవన్నీ మనకు తెలియజేస్తే మనం తెలుసుకోలేము. ఆయనంతటికి ఆయన వచ్చి మనకు తెలియజేస్తే మనము తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నాం. ఎందుకంటే మన చుట్టూ ఇవి పెట్టుకున్నాం. ఇప్పుడు ఆయన చెప్పినవన్నీ కూడా చాలా వరకు వ్యర్థం అయిపోతాయి. ఎందుకంటే ఈ జీవుడు తోలుకున్నాడు, ఈ కర్మల నుంచి బంధం పడిపోయినాడు, మారాలా, యజ్ఞాల నుంచి బయట రావాలా, ఈ సత్యం గురించి తెలియజేయాలా, శాశ్వతం గురించి తెలియజేయాలని వారి ప్రయత్నం చేస్తే ఈ జీవుడు ఇందులో బంధింపబడిపోయినాడు కాబట్టి తాను తాత్కాలికంగా తీసుకుంటాడే గాని అది శాశ్వతంగా పట్టుకోలేడు. అటువంటి పరిస్థితిలో ఉన్నాడు జీవుడు. అందుకు ఇప్పుడు వింటున్నట్టే ఉంటాడు గాని పై క్షణంలో ఉండలేడు. ఎందుకంటే పట్టుకోలేడు దాన్ని. ఇప్పుడు పట్టుకున్నట్టే ఉంటాడు, పై క్షణంలో పట్టుకోలేడు. ఎందుకంటే పక్కన బయట బలంగా ఉండిన దానివల్ల దాని మీద మనసు అనేది ఇక్కడ ఉంది, అక్కడ ఒక దాని మీద కరెక్ట్ గా మనసు అనేది లేదు, పక్క దాని మీద ఉంది, ఇందులో ఉంది. కాబట్టి రెండింటితో ప్రయాణం చేస్తున్నాడు కాబట్టి పట్టుకోలేకపోతున్నాడు. ఎందుకంటే అది వెంటనే, ఎందుకంటే చూస్తున్నాడు, జరుగుతా ఉంది, మాట్లాడుతూ ఉండారు, తన ముందుకు వచ్చింది, ఏ కర్మ అయినా తన ముందుకు వచ్చింది, మాట్లాడుతూ ఉండారు, పిలుస్తా ఉండారు, రమ్మంటా ఉండారు, ఫోన్ చేస్తా ఉండారు, పలు రకాలుగా తన దగ్గరికి వచ్చి తీసుకుని వెళ్తా ఉన్నారు. ఇంకా ఆటోమేటిక్ ఆడ దానికి ఆ పనిలోకి వెళ్ళిపోతాడు, దిగేస్తాడు. నమ్మకం కదా, మళ్ళీ నమ్మకం అందులో చెయ్యాలి. ఇంక ఎక్కడ ఇప్పుడు ఇంత టైం విన్నాడు, వింటానే ఇప్పుడు ఎవరు వచ్చి పిలుచుకొని పోతే ఇంకా టోటల్ టాపిక్ డైవర్ట్ అయిపోయి అందులోకి వెళ్ళిపోతా ఉండ. ఇంకా దీనిలోనే ఎందుకు ఉంటాడు? ఉండలేడు. అందులో ఇది తన స్వప్రయత్నం కూడా కాదు, అందులో తను స్వయంగా వచ్చేటువంటి ఇది కూడా కాదు. అందులో ఒకరి ప్రోద్బలంతోనో, ఒకరి ప్రోత్సాహంతోనో, ఒకరి దీంతో పిలుపుతోనో రావడంతో అవి సులభంగా వదిలేస్తాడు. ఇప్పుడు ఇందులో కూడా స్వయంగా వచ్చేవారు ఎంతమంది? స్వయంగా నాకు కావాలి, ఇది నాకు అవసరము, ఇదే నా జీవితము, ఇది లేకపోతే నేను కడతేరలేను, ఎన్ని ఉన్నా నాకు ఇది అవసరము అన్నటువంటి దీంతో ఇది నాకు తప్ప ఇంక ఇది వేరే దీనికి కాదు, ఏదైనా రెండోదే కానీ ఇది శాశ్వతమైంది, ఇది సత్యమైంది, నేను అదే పట్టుకోవాలని పట్టుకోగలిగే తనంతట స్వయంగా రాగలిగితే తప్ప ఇదంతా